హలో ఆల్ అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం, ఎల్లరికూ నమస్కారం. ట్యూషన్ అయితే ఇలాగా కంటిన్యూ అవుతుంది ఇక్కడే. సో ఎలా కూర్చోబెట్టాననేది చూపిస్తున్నాను. అంటే నేను కొంచెం టైం అయిన తర్వాత విడతల వారీగా పంపిస్తూ ఉంటాను అనమాట, ఒకళ్ళని ఒక్కొక్క టైంలో అన్నట్టు. సో లాస్ట్గా ముగ్గురైతే మిగిలిపోయారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. వాళ్ళందరినీ లాస్ట్ వరకు కూర్చోబెట్టి చదివించాను. అండ్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్లిప్ అయితే ఇది. ఇంకా డైలీ అంటే చూపించడం కుదరదు కదా. ఇంటర్నల్ ఎగ్జామ్ అన్నాను, బట్ అదైతే కండక్ట్ చేయలేదు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా స్పెసిఫిక్గా డేట్స్ అనేది ఇస్తారంట. సో ఆ టైంలోనే మాకు కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చిన ఆ ఎడిషనల్ షీట్స్ని కూడా తీసేసుకున్నారు. ఎడిషనల్ షీట్స్ కాదు, బుక్లెట్. ఇంకా నేనైతే పాలకొల్లు వెళ్తున్నాను, అంతా సర్దుకొని. ఈవినింగ్ అయింది. కొంచెం ఇదైతే వెర్టికల్ వీడియో వచ్చింది, లాంగ్ వీడియో తీయాలనుకోలేదు, బట్ వెర్టికల్ వీడియోగా తీసాను అనమాట. ట్రైన్ ఎక్కేటప్పుడు నేను టికెట్ తీసుకోవడానికి ఒక స్టోరీ అయితే ఉంది. నేను యాక్చువల్గా ఏంటంటే భీమవరం నుండి పాలకొల్లు 30 రూపీస్ అనమాట ట్రైన్ టికెట్ వచ్చేసరికి, అది ఎక్స్ప్రెస్కి. సో ఇది ప్యాసింజర్, అండ్ దట్ టు ప్యాసింజర్స్ కన్నా 30 రూపీసే ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు 30 రూపీస్ టికెట్ తీసుకునేవాడిని. బట్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఇది ఆర్డినరీ ట్రైన్ అంట, 10 రూపీసే టికెట్ అని చెప్పేసి వేర్ ఈజ్ మై ట్రైన్లో చూసి, సో యూటీఎస్ యాప్లో కూడా చూసిన తర్వాత ఒక 10 రూపీస్ అయినప్పటి నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను, స్వీటీ, తాతగారు, మేము ముగ్గురం కలిసి కారులో అయితే హౌస్ ఫౌండేషన్ సెరమనీ అంటారా, అంటే పునాది వేసే రోజు అంటారు కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా మీరు నార్మల్గా జనరల్గా చూసే ఉంటారు, కానీ క్రిస్టియన్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ పద్ధతులు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. చిన్నపాటి ప్రేయర్ అయితే జరుగుతుంది. ప్రేయర్ జరిగిన తర్వాత సో ఆ కార్యక్రమం అయితే చేస్తారనమాట. ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అక్కడ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. చుట్టూ చూసారా ఇలాగా పువ్వులు ఉన్నాయి, పచ్చ పువ్వులు, గడ్డి పువ్వులు అంటారు వాటిని. అకార్డింగ్ టు బైబిల్ ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు నిజం చెప్పాలంటే, చిన్నప్పటి నుండి ఎప్పుడు ఆ సందర్భం అయితే రాలేదనమాట. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఫౌండేషన్ వేస్తుంటే చూడడానికి వెళ్ళింది. ఈ పద్ధతులన్నింటిని చూపించాలంటే అది ఒరిజినల్ వాయిస్ ఆడియో ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే మానేస్తున్నాను. పఠింప శ్రేష్ఠ గ్రంథం. తలగడగా చేస్తున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి ఏం చేశాడు? స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె బేతేలను పేరు పెట్టి, అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. మరి దేవుడు ఇచ్చిన చెప్పలబట్టి రాయి నిశ్చయంగా అది దేవుని మందిరం వస్తున్నాడు, ఇల్లు అవధిగా చేసి మరి మైపుమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. అయిపోయి వెయిట్ చేసి పెట్టండి. పాలకొల్లు చెప్పిన పెద్దలందరూ
ప్రశాంతంగా జీవించాలన్నదే నా ఆశ. ఏంటమ్మా ఇప్పుడు చెప్పది? ఆల్రెడీ నువ్వు అన్న మాటలు అన్నీ రికార్డ్ అయిపోయినాయి. యాక్షన్ చెప్పు. హే, మనం ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము? ఇల్లు కట్టేస్తున్నారు, అందుకే వచ్చాము. నీ కోరికలు ఏంటో చెప్తున్నావు. ప్రేయర్కి వచ్చాము, ప్రేయర్కి వచ్చినట్టు ఉండాలి, ఓకేనా? బట్ నువ్వేం డైలాగ్స్ వేస్తున్నావు? సినిమా డైలాగ్స్ వేస్తున్నావు ఇట్లా. ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారు? నువ్వే కదా. నేనేం మొదలు పెట్టలే డైలాగ్స్. దానికి వెళ్దాం. పో, అదిగో బురద ఉంది అక్కడ, డోర్లు. ఏ రా అన్నయ్య. నల్ల మసిబుగ్గులాగా వస్తున్నావే. ఏం మాడుతుంది నేను? స్కూల్ నల్లరికా? అంబేద్కర్ గారి బొమ్మ. నల్ల ఇల్లా? ఏమా అంద ప్లేయింగ్ కొన్ని కిట్స్ కూడా ಶಿಟ್. ಹಾಯ್ ಹಲೋ ನಮస్తే. ಹೇಗಿದ್ರಾ? ಎಲ್ಲರಿಗೂ మనకి మరి ఓవర్ చేస్తున్నాడు కదా. నేనా? నువ్వే ఇంకా. ಹಲೋ, ಹೇಗಿದ್ದೀರಾ ನೀನು? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ನೀನು ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. సో నీది బాగుందా, కెమెరా నాది బాగుందా అంటే టెస్ట్ ఇచ్చేది బాగుందా? నాదే బాగుంటుంది. యాక్చువల్లీ బట్ నీకంటే నాది బాగుంది. ఎందుకో తెలుసా, నాకు స్టెబిలిటీ అనేది వస్తుంది చూసా.